జై గురుదత్త శ్రీ గురుదత్త. విష్ణువు వలె శివుడు కూడా వరాహ అవతారం ఎత్తినట్లు మీకు తెలుసా? ఏమిటి, కొంచెం ఆశ్చర్యంగా ఉందా? అవునండి, అందరికీ ఆశ్చర్యంగా ఉండే మాటే. నిజానికి శివుడు కూడా విష్ణువు వలె వరాహ అవతారాన్ని ఎత్తారు అనే విషయాన్ని మనకి ధృవీకరించినటువంటి మహానుభావులు రమణ మహర్షులు. ఆయన రమణ స్మరణామృతం అనే గ్రంథంలో 100వ పేజీలో ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా మనకు తెలియజేశారు. అది ఏమిటనేది మనం తెలుసుకున్నాం. మధురై సమీపంలో వైగా నది పశ్చిమ తీరాన గల క్షేత్రంలో దేవగురు బృహస్పతి తపము ఆచరించుడు చేత ఆ క్షేత్రాధీశుడు గురునాథేశ్వరుడుగా నేటికి ప్రసిద్ధి చెందుతున్నారు. అక్కడ వేళాల కులానికి చెందిన సుకలై అనే దంపతులకు 12 మంది పుత్రులు కలిగారు. తల్లిదండ్రులు సహజంగా పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఉంటారు. అలాగా సుకలై కూడా అతి గారాబంతో ఆ 12 మందిని పెంచారు. ఎప్పుడైతే అతి గారాబం చేశారో అక్కడ ఏమైందంటే పిల్లలకి పెడత్రోవలోకి వెళ్ళిపోయారు. చెడు తిరుగులు తిరిగేశారు. చదువు సంస్కారాలు పక్కన పెట్టేశారు. పామర్లై వ్యవహరించారు. కొంతకాలానికి తల్లిదండ్రులు కాలధర్మం పట్టారు. కాలధర్మం పట్టగానే ఉన్న ఆస్తినంతటినీ కూడా వారు ఏం చేశారంటే కర్పూర హారతిలాగా గావించేశారు. ఆ సుకల పుత్రులు ఆహారానికై అన్వేషిస్తూ ఒక అడవికి ప్రవేశించారు. అడవిలోకి అక్కడ మృగాలను వేటాడి తింటూ ఆటవికలు అయ్యారన్నమాట వాళ్ళు. వారు ఒకనాడు ఇలా తిరుగుతూ శైవ తపస్సు అయినటువంటి బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి బృహస్పతిని చూశారు. సంస్కారహీనులైనటువంటి వారు పలు విధాలుగా అక్కడ ఉన్నటువంటి బృహస్పతిని పరాభవించారు. కొంతసేపటికి దేవగురువు అయినటువంటి బృహస్పతి మేలుకుని, మీకు తల్లి తండ్రి గురువు దైవం వీరెవ్వరూ అక్కర్లేదు, మీకు దూషిత మనస్కులై మీకు ఈ శ్రేష్ఠ మానవ శరీరాలు మాత్రం ఎందుకు, మీకు మీరు తల్లిని తండ్రిని గురువుని కూడా ఎలా చూడాలో తెలియనటువంటి పశు జాతిలోకి వెళ్ళిపోవాలి. మీకు ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు చక్కగా భగవంతుడు మీకు ఈ శరీరాన్ని ఇస్తే ఎవరిని ఎలా గౌరవించాలో తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి అందరూ ద్వేషించే దూషిత శరీరాలను మీరు పొందండి. మీరంతా సోకర జన్మలెత్తి ఆకలి దప్పులతో కటకటలాడండి అని తీవ్రంగా శపించాడు. శపించంగానే వారికి కొంత సమయానికి కొంత తెలివి వచ్చి వివేకవంతులై బృహస్పతి పాదాల మీద పడిపోయారు వాళ్ళందరూ కూడా. ఆ శాపానికి విరుగుడు ఏంటి మహానుభావ అని చెప్పేసి అన్నారు. అప్పుడు వెంటనే బృహస్పతి అన్నారు, శాంతించి, నాయనా మీరు కంగారు పడకండి, మీనాక్షి వల్లభుడైన సుందరేశ్వరుని కరుణతో శాపం తొలగి మంత్రి పదవులు మీరు పొందుతారు అని సెలవిచ్చి తపోనిష్ఠలోకి వెళ్ళిపోయారు బృహస్పతి. సరే, సుకల పుత్రులు వెంటనే పంది పిల్లలుగా మారిపోయారు. విచక్షణారహితంగా సర్వభక్షణ చేస్తూ జీవించసాగారు. అంటే శాపవశాత్తు జరిగినటువంటి విషయం చేత వాళ్ళు సర్వభక్షణ చేస్తూ జీవించసాగారు. ఒకనాడు పాండ్యప్రభు అయిన రాజరాజు వేటకై వచ్చి అడవు పందులు వేటాడసాగాడు. పందులన్నీ వెళ్ళి తమ నాయకునికి మొరపెట్టుకున్నాయి. సూకర నాయకుడు తన పరివారంతో ప్రభువుని ఎదుర్కోవడం కోసం వచ్చాడు. రాజరాజు వేసిన బాణాలకు ఆ పంది నాయకుడు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు రోకలితో వాడి శిరస్సును మర్దించగా అతడు మరణించి వీరస్వర్గానికి పొందాడు. రారాజు రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే చరుచ్చర అనే ఆటవికుడు యుద్ధాన్ని కొనసాగిస్తూ సూకర నాయకురాలిని సేనను సంహరించాడు. అవన్నీ చనిపోగానే ఒక పెద్ద గుట్టగా ఏర్పడి దానికి పందికొండ అనే పేరు కలిగింది. ఇప్పటికీ చరిత్రలో చిహ్నంగా మిగిలిపోయింది పందికొండ అనేది. పందులైన సుకల పుత్రులు ప్రాణాలతో తప్పించుకుని తిండి తిప్పలేక కృషించిపోతూ కడు దీనులైపోయారు.
రాతిలోని కప్పను గర్భస్థ శిశువును పోషించే సర్వేశ్వరునికి తెలియదా ఏమిటి వీళ్ళు ఇలా ఉన్న పరిస్థితి? వారి అవస్థను మనస్సు కరగగా సుందరేశ్వరుడు తానే వరాహమాతగా మారి తన చనుబాలతో వాటి ఆకలి తీర్చాడు. ఆ పంది పిల్లల ఆకలిని తీర్చాడు. వరాహ అవతారం ఎత్తి శివుడు శివ జ్ఞాన క్షీరపానంతో కల్మషరహితులై తుచ్చ సూకర రూపాలను వీడి మానవ దేహాలను పొందారు. అయితే తమ గత ప్రవర్తన మరిచిపోకుండా ముఖంలో మాత్రం వరాహ లక్షణాలు మిగుల్చుకుని ఉన్నారు. శివుడు వారితో కొంతకాలం ఇక్కడే నిరీక్షించండి, మిమ్మల్ని ఈ రాజ్యానికి మంత్రులు చేస్తాను అంటూ అదృశ్యమైపోయాడు శివుడు. శివుని ఔదార్యానికి అక్కడున్న సోదరులు పొంగిపోయారు. సరే, శివుడు వెళ్ళిపోగానే మీనాక్షీదేవి భర్తను అడిగింది, ఆ పందుల పైన మీకు అంత కరుణాతిశయం ఎందుకండి? మీకు పైగా మీరు పందివేషం కట్టడం ఏమిటి? మీరు పందివేషం కట్టి ఆ పందులకి పాలు ఇవ్వటం ఏంటి అని అడిగింది. అప్పుడు సుందరేశ్వరుడు సుందర దరహాసంతో ఇలా సెలవిచ్చారు, దేవి నీకు తెలియదా, నాకు చేతన అచేతన అంటే జీవులు నిర్జీవులు అనే భేదమే లేదు కదా. ఇక శ్రేష్టమైన చేతన సహితములైన ఏ జాతి ఏంటి? నాకు జాతితో సంబంధం లేదు. నాకు సజీవులైనా నిర్జీవులైనా ఒకటే. అన్ని రూపాలు కూడా నాపై తొడుగులే కదా. జీవులపై అనుగ్రహాన్ని వర్షించడంలో ఇప్పటి వరకు నాకు తృప్తి కలగలేదంటే నమ్ము నువ్వు. ఎంత చేసినా నాకు ఎప్పుడూ తక్కువగా అనిపిస్తూ ఉంటుంది జీవుల విషయంలో అనగా మీనాక్షి మాత ఒక్కసారి సుందరేశ్వరుడు చెప్పినటువంటి మాటలను విని, అబ్బా నా భర్త ఇలాంటి వాడుని అమ్మ ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. శివుడు పాండ్యరాజు కలలో కనిపించి అడవిలో 12 సోదరులను సన్మానపూర్వకంగా తీసుకుని మంత్రులను చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. వెంటనే పాండ్యరాజు ఆశ్చర్యంతో మేలుకుని తత్క్షణమే పరివారంతో అడవికి వెళ్ళి సోదరులను వేరువేరు పల్లకీల్లో సకల రాజలాంఛనాలతో నగరానికి తీసుకొచ్చి చక్కటి ముహూర్తంలో వారికి మంత్రి పదవులతో అలంకరించాడు. వయోవృద్ధులైనటువంటి పూర్వపు మంత్రులు వారి కుమార్తెలను ఇచ్చి వీరికి వివాహం చేయించాడు. నూతన మంత్రివర్గము తాము శివానుగ్రహంతో సంపాదించిన అపార జ్ఞాన వైభవాన్ని దేశ క్షేమం కోసం వారందరూ కూడా ఆ 12 వ్యక్తులు ఆ శివుడి కోసం వినియోగించారు. ఆ జ్ఞాన వైభవాన్ని దేశ క్షేమం కోసం వినియోగించారు. శివానుగ్రహం పొందారు. ఎల్లవేళలా శివదర్శనాన్ని చేస్తూ శివుణ్ణి పూజిస్తూ కాలం గడుపుతూ వచ్చారు. కాలాంతరంలో వారు శివుడి యొక్క కైవల్యాన్ని వారు కైలాసాన్ని పొంది శివగణాలై ఇప్పటికీ కూడా శివగణాలుగా వెలసల్లుతున్నారు అని మన రమణులు ఈ విషయాన్ని రమణ స్మరణామృతం అనే దాంట్లో చక్కగా పొందుపరిచారు. అంటే ఇప్పుడు శివుడు కూడా వరాహ రూపాన్ని ఎత్తినట్లు మనకి రమణ మహర్షులు చక్కగా సెలవిచ్చారు. కాబట్టి మనం అన్ని రూపాలని కూడా గౌరవించవలసినటువంటి సందర్భం అయితే ఉన్నది. శివుడు కూడా వరాహ అవతారం ఎత్తారు గనుక ఆ మహానుభావుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కమారు మనం స్మరిద్దాం. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభుడు చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.